లిక్కర్ స్కామ్ అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. సిట్ అధికారులు కీలక పాత్రధారులను గుర్తించారు, కానీ వాళ్లను అరెస్ట్ చేయటం పెద్ద సవాల్గా మారుతుంది. కసిరెడ్డి, సజ్జలను అరెస్ట్ చేసి చాలా వరకు స్కామ్ గుట్టు తెలుసుకున్నారు. వీళ్ళు ఎవరికి డబ్బులు చేరవేశారో కూడా తెలుసుకున్నారు. మిథున్ రెడ్డిని కూడా వచ్చే 10 రోజుల్లో అరెస్ట్ చేస్తారనేది మనకు అందుతున్న సమాచారం. మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్లు తమ వద్దకు చేరిన డబ్బును ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఇచ్చేవారు. వాళ్ళు ఆ డబ్బును జగన్ రెడ్డికి చేరవేసేవారు అనే దాంట్లో సిట్టుకి ఎటువంటి సందేహం లేదు. నిన్న సిట్టు విచారణకు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు హాజరు కాలేదు. వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బెయిల్ హీరింగ్ మంగళవారం ఉంది. అది తేలితే గానీ వాళ్ళు బయటికి రారు. అయినా తర్వాత దొరుకుతారనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే వాళ్లను తాడేపల్లి పెద్దలే సేఫ్ ప్లేస్లో దాచారని సిట్టు వాళ్ళు భావిస్తున్నారు. వీళ్ళు అరెస్ట్ అయితే జగన్ రెడ్డికి మూడినట్టే. జగన్కు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారు. సిట్ అధికారులు తమ దర్యాప్తులో జగన్ రెడ్డే అంతిమ లబ్ధిదారుడని పక్కా ఆధారాలు సేకరించాయి. సో లిక్కర్ స్కామ్లో జగన్ తప్పించుకునే అవకాశం కూడా లేదు.